హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం అదాని ఎంటర్ప్రైజెస్ది ఒకసారి స్టాక్ చెక్ చేసుకున్నాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 2588 ఉంది కదా. ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి వాల్యూమ్ ఇండికేటర్ ఇక్కడ రెడ్ లైన్ అంటే రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ లైన్ అంటే సపోర్ట్ లెవెల్. ఇవన్నీ మనకి వాల్యూమ్స్ అనమాట. హై వాల్యూమ్ ఎక్కడ హై వాల్యూమ్ అంటే అక్కడ యాక్టివ్ వాల్యూమ్ ఉందని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ అంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. సో చూడొచ్చు, ఒకసారి మనము ఇక్కడ కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేసుకుంటే ఇక్కడ రిజెక్ట్ అయింది. సో మళ్ళీ రీటెస్టింగ్కి వచ్చింది, కానీ నియర్లీ నెక్స్ట్ వాల్యూమ్ వరకు అయితే రీచ్ అయిపోయింది. నాకు తెలుసు మనం నెక్స్ట్ వాల్యూమ్ వరకు ఆగమని, అంటే కొద్ది పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ 2602 ఉంది కదా, మళ్ళీ ఇక్కడ 2573 ఉంది కదా, దాదాపు 27 పాయింట్స్ అయితే వచ్చేసాయి, 30 పాయింట్స్. సో మనం 30 పాయింట్స్ నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ వరకు వెయిట్ చేయకుండా ఒక 10-15 పాయింట్స్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జిట్ అయిపోతాం మనము. సో ఇప్పుడు మనకి ఇక్కడ మధ్యలో ఉంది కదా, ఇక్కడ కాకుండా మనం నెక్స్ట్ ప్రాపర్ బ్రేక్అవుట్ దగ్గర అంటే ఇక్కడ లేకపోతే ఇక్కడ అయితే మనం ట్రేడ్ తీసుకుంటాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఒకవేళ పైకి బ్రేక్ అయింది అనుకోండి ఇలాగా, సో కొద్ది స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ టార్గెట్ ఇదైతే పెట్టేసుకుంటాము. సో ఒకవేళ కాస్త రిజెక్షన్ వచ్చిందనుకోండి, కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్ అంటే ఇక్కడ టార్గెట్ పెట్టేసుకుంటాం. సో వాల్యూమ్ ఇండికేటర్ అయితే చాలా ఈజీగా అనలైజ్ చేయొచ్చు అనమాట మనము. వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.